అండి. నెక్స్ట్ డే ఏదో ఒక బెడ్రూమ్లో కూర్చొని ఒక సెల్ఫీ వీడియో తీసేసి పెట్టేసి నా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటే కుదరదు. మీరు బహిర్గతంగా అందరు ప్రెస్ వాళ్ళని పిలిచి, ఎన్టీఆర్ అభిమానులను పిలిచి, అక్కడ బాధ్యుల్ని పిలిచి, మీరు ఎవరికైతే ఫోన్ చేసి బెదిరించారో ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని మీరు క్షమాపణ చెప్పండి. ఇక ఇంతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమన్నా వాళ్ళు సైలెంట్గా ఉంటారు అంటే ఇక అయిపోయింది. 25 ఏళ్ళు ఎదురు అయిపోయింది. ఇక ఆగేది లేదు. వాట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కెన్ డూ అన్నది ఇక నుంచి మీకు చూస్తారు. గతం చరిత్ర, ఇప్పుడు జరగబోయేది చూడండి. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు మిస్టర్ ప్రసాద్. మీరు క్షమాపణ అనేది 2-3 రోజుల్లోనే తెలియపరచకపోతే మేమైతే అభిమానులు మేము ఆపాలనుకునే వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా చాలా మంది ఆగలేని పరిస్థితుల్లో ఉన్నారు. తట్టుకోలేవు. నువ్వు కొంచెం జాగ్రత్త. నువ్వు అతన్ని ఇమీడియట్గా మా అభిమాని ఎవరినైతే బెదిరించావో, అతనికి ఏదైతే ప్రాణహాని ఉంది, ఏదో అతన్ని ఏదో చేస్తా అని బెదిరిస్తున్నావో ఒక్కసారి టచ్ చేసి చూడబ్బా. థియేటర్లో కాల్ చేస్తా అన్నావు. అసలు నీకు దగ్గర ఎన్ని ఉంటాయబ్బా? థియేటర్లో ఎంతమంది ఉంటారబ్బా? నువ్వు ఎవరి మీద పోగలుగుతావబ్బా? ఒక థియేటర్లో ఎన్ని సీట్లు ఉంటాయి తెలుసా నీకు? అసలు ఒకటండి. జరిగిన దానికి క్షమాపణ చెప్తూ అతని యొక్క వంకర బుద్ధికి, అతనికి సంస్కారం లేదు, తల్లిదండ్రుల పట్ల గౌరవం లేదు. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తిట్టుంటారు ఇది జరిగిన తర్వాత. ఆ 3 టైంలో జరిగింది. తర్వాత అతను పశ్చాత్తాపడి ఉన్నాడో లేదో మనకి తెలియదు. కానీ అతనిని క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీగా పెద్ద ఆయన స్థాపించింది. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకుంటేనే రాబోయే తరాలు, రాబోయే ఎమ్మెల్యేలు ఎవరైనా సరే, యువకులైనా సరే, అనుభవజ్ఞులైనా సరే, నందమూరి వారి ఫ్యామిలీ జోలికి రావాలంటే భయం ఉండాలి. నువ్వు అదే నందమూరి వారు స్థాపించినటువంటి పార్టీలో అదే జెండా నీడలో ఎమ్మెల్యే అవుతారు, మంత్రులు అవుతారు. కానీ వాళ్ళ కోడలను తిడతారు, కొడుకులను తిడతారు, మనవాళ్ళని తిడతారు. ఇది ఎక్కడ న్యాయం అండి? నీకు అంతకు ఇష్టం లేకపోతే మా పార్టీలోకి రా. మా ఎన్టీఆర్ గారు పార్టీలకి సినిమా రంగం వేరు సెక్టార్లు. పార్టీ అనేది ప్రజలకు సేవ చేయటానికి ఉంది. సినిమా రంగం అనేది ప్రజలకి మంచి వినోదం ఇస్తూ మంచి చెడులకు వ్యత్యాసం తెలిపేది సినిమా రంగం. నువ్వు ఈ రెండింటిని ఎట్లా కలుపుతావు? అసలు నీకేం సందర్భం? నీ ఫ్లెక్స్లు ఎందుకు వేయాలి? మాకేం అవసరం? మా హీరో ఫ్లెక్స్లతో మేము వేసుకుంటాం. మా అభిమాన సంఘాల వాళ్ళు మిమ్మల్ని డొనేషన్లు అడుగుతున్నారా? వాళ్ళు కష్టపడి సంపాదించిన దాంట్లో హీరో మీద ఉన్న అభిమానం